పాలకూరతో ఒకసారి ఇలా పరోటా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోధుమ పిండి తీసుకొని అందులో పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఆనియన్, వెల్లుల్లి, మళ్ళీ తర్వాత పాలకూర అంటే చిన్నగా చాప్ చేసి కడిపెట్టుకున్న పాలకూర వేసేసుకొని ఇందులో కొంచెం బేసన్ పిండి వేసుకోండి. ఇదంతా మంచి మిక్స్ చేసుకోండి. మీకు కావాల్సినంత వాటర్ వేసుకొని చపాతీ డో లాగా రెడీ చేసి పెట్టుకోండి. దానిపైన కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ రెస్టింగ్కి ఇవ్వండి. అలా స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది పిండి అంతా. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలా కొంచెం పొడి పిండి ఎక్కువ వేసుకొని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని మంచిగా హీట్ అయిన పెనం మీద వేసి రెండు వైపులా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. దీంట్లోకి సైడ్ డిష్గా ఏం అవసరం లేదు, కొంచెం పెరుగు ఉంటే సరిపోతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.